200 అన్నారు, 300 అన్నారు, ఒక పెద్ద మనిషి 400 అన్నాడు. కానీ లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నామో ఇప్పుడు కూడా అదే చెప్పుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు అడ్రస్. ఈ 200 300 ఇంపార్టెంట్ కాదు, లాస్ట్ గా 2 పాయింట్లు వస్తాయి చూడు, అవి ఇంపార్టెంట్. వి డోంట్ నీడ్ దిస్, వి నీడ్ దిస్ యాక్చువల్లీ. ఇది రెండోది ఎందుకు అని అంటే మాకు రెండో కప్పు కూడా కావాలి కాబట్టి. అది సో లాస్ట్ 2 మ్యాచెస్ లో బిగ్గెస్ట్ టేక్ అవేస్ ఏంటంటే బ్యాటింగ్ బాగా చేసినాం, డీసెంట్ గా వేసినాం. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ మన ఢిల్లీ మ్యాచ్ లో కూడా ఎంత డౌన్ ఫాల్ అయినా కానీ 9 overs లో 100 స్కోర్ చేసినాం. కానీ అది మొమెంటం అది పక్కన పెడితే అభినవ్ బ్రో ఫస్ట్ మ్యాచ్ లో చెప్పిండు, అండ్ ఐ హామ్ యాక్సెప్టింగ్ దట్ నో, బౌలింగ్ లో ఇంటెంట్ అసలు అప్ టు ద మార్క్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ లెగసీయే బౌలింగ్, ఎస్ఆర్హెచ్ అంటేనే ఆ లెగసీ బౌలింగ్. అలాంటి బౌలింగ్ లో మనం ఇంటెంట్ చూపించలేకపోతున్నాం అనేది ఇట్స్ వెరీ హర్టింగ్, రియల్లీ ఇట్స్ హర్టింగ్. సో నెక్స్ట్ నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే ఎవరితో గెలిచినా గెలవకపోయినా కేకేఆర్ తో గెలవాలని ఫిక్స్ అయ్యాను. అంటే లైక్ ఎవ్రీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ వాంట్స్ దట్. లాస్ట్ ఇయర్ అయిన గాయం ఇంకా గుర్తుంది. సో రివెంజ్ అని చెప్పలేము కానీ అది చిన్న సాటిస్ఫాక్షన్, ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అనమాట. సో దాన్ని కేకేఆర్ లాంటి టీం ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో కొట్టాలంటే వి నీడ్ మచ్ మోర్ ఇంటెంట్ దెన్ లాస్ట్ మ్యాచ్. సో లాస్ట్ మ్యాచ్ అందరిని ఒక్క క్వశ్చన్ అడుగుతా, 1 positive 1 negative. సో అభినవ్ బ్రో, లాస్ట్ మ్యాచ్ 1 positive 1 negative. పాజిటివ్ ఏంటి అని అంటే ఓడిపోతున్నా కొడుతూ వెళ్ళారు అని అంటారు, అది పాజిటివ్ గా తీసుకోవచ్చు అని అంటే మీరు తీసుకోండి, నేనైతే తీసుకోను అది. బికాస్ నోబడి అంటే నాకు నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ పాజిటివ్ వాజ్ అనికేత్ వర్మ. నెగిటివ్ వాజ్ మన మైండ్ సెట్ మనం పాడు చేసింది. మైండ్ సెట్ ఇస్ ద బిగ్గెస్ట్ నెగిటివ్. అది బ్యాటింగ్ లాను బౌలింగ్ లాను. ఎవడు బ్యాటింగ్ లో సెటిల్ అవ్వలేకపోయాడు, బౌలింగ్ లో వికెట్లు తీయలేకపోయాడు. వికెట్ లో బౌలింగ్ ఏ మైండ్ సెట్ తో వేస్తున్నాడో తెలియదు, బ్యాటింగ్ లో మైండ్ సెట్ ఏ మైండ్ సెట్ తో ఆడుతున్నాడో తెలియదు. ప్యాట్ కమిన్స్ చెప్పాడు అని అంటున్నాం కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రియల్ మైండ్ సెట్. బికాస్ నీకు ప్రాబ్లం అవుతుందిరా అని అన్నప్పుడు యూ హ్యావ్ టు సాల్వ్ యువర్ సెల్ఫ్. నీకు అన్నానికే బిర్యానీ లేదురా అంటే, సారీ నీ దగ్గర తినడానికే బిర్యానీ లేదురా అంటే అన్న ఏది బిర్యానీకి ఆకులు లేవురా అని అడిగినట్టుంది. ఇది లిటరల్ ఏమీ లేనప్పుడు కూడా బిర్యానీ ఆకు ఆకు లేనట్టుంది అయిపోయింది. సో ఐ థింక్ ఆ నెగటివ్ ఇస్ మైండ్ సెట్. మైండ్ సెట్ ఇస్ నాట్ రైట్. మనీష్ 1 positive and 1 negative. Biggest positive అయితే Aniket Verma's batting display. He was terrific. I don't remember when was the last time somebody came in for SRH at 6 and played such an innings. So Abdul Samad name ana చెప్తున్నా నేను. Sorry. Abdul Samad Fans Association ki na kshamapana. But yeah. Go on. I think he is the find of the season, man. He's going to be the emerging player this year and he's going to play such crucial knocks more and more moving forward. Negative vachesi, I think again the bowling intent, players like Pat Cummins and Mohammad Shami, who are supposed to be like the leaders as far as the bowling is concerned, వాళ్ళు స్టెప్ అప్ అవ్వకపోవడం అనేది చాలా హర్ట్ చేస్తుంది మన బౌలింగ్ యూనిట్ ని. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ దే షో దేర్ రియల్ అబిలిటీస్. Okay, Sushant bro, 1 positive and 1 negative. Positive, as everyone said, Aniket Verma మంచి ఫైండ్ అయ్యాడు ఈ సీజన్ మనకి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి ఎన్కేఆర్ ఎలాగో ఇప్పుడు అనికేత్ వర్మ అలాగా ఫైండ్ అయ్యాడు. నెగిటివ్ అయితే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇంటెంట్స్. బ్యాటింగ్ అందరూ అంటే ఆ 300 ఇంపాక్ట్ అన్నది అందరి మీద కనిపిస్తుంది క్లియర్ గా. అందరూ హిట్టింగ్ కే వెళ్తున్నారు తప్ప స్టాండ్ అయ్యి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి టీమ్ ని ముందు తీసుకెళ్దాం అన్న ఇదైతే ఇంటెంట్ అయితే ఎక్కడ కనబడట్లేదు. ప్రతి ఒక్కరు ఈ హిట్టర్ అనే ఒక మైండ్ సెట్ తో వచ్చి అందరూ రావడం, ఫెయిల్ అవడం, వెళ్ళడమే తప్ప ఎక్కడ పాజిటివ్ ఇంటెంట్ అన్నది అంటే వచ్చి నించొని స్టాండ్ అయ్యి ఓ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి టీమ్ స్కోర్ పెంచుదా అన్న ఇంటెంట్ అయితే ఎక్కడ కనబడలేదు. అండ్ యాజ్ మనీష్ సెడ్ బౌలర్స్ ఇంటెంట్ కూడా సరిగ్గా లేదు. Understood. Okay, Harsha, positive and negative. Yeah, for me, Aniket Verma has been positive from start of the season, but the recent changes, the debut of Jisan Ansari.
He was like way good, and that has cleared up that he has made sure that one spot is for him wherever the track dries up. ఒకవేళ నెగిటివ్ ట్రాక్ డ్రై అయిందంటే హీఈస్ ఇన్ష్యూర్ షాట్ బికాస్ he might be getting hit, but he is going in for those wickets and he is getting those wickets. And apart from that, my biggest negative would be Abhishek Sharma, because since everyone are going in that hitting mode, the major reason why they are panicking in that mode is give the wicket of Abhishek Sharma. So in the first 2 overs itself, we are losing an opener's wicket, and that is making other people to come in and making sure, since they are in a mindset where they usually come after power play and they start hitting, now they have to do the same thing inside the power play, and since they have to play longer, they are missing out on that. And we are basically reducing our batting strength to from 20 overs to 18 or 17 overs, something like అగ్రి. that. అక్షయ్ బ్రో, వన్ పాజిటివ్ అండ్ నెగిటివ్. Yeah, the positive is like everyone, Aniket Verma and Zishan Ansari. There is nothing much to talk about it. But then there are a lot of negatives. The biggest Say one, negative, choose one. yeah, just one would be, I think we are overly aggressive. Even in the last year, with Punjab, there were wickets that fell in the first 2 overs as well. And then Nitish actually Stepped up. played properly and then, tried to get us out of that. So I don't know why everyone is being overly aggressive. I think they can just take time. And also, there was no point in taking on Stark because he was the main bowler. And then Nitish Reddy played that horrible shot. So that's like the biggest negative. ఓకే, బచ్చు, వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి లాస్ట్ వీడియోనే లైక్ అనికేత్ వర్మ అని చెప్పినాం, బట్ ఈసారి లైక్ జీషాన్ అన్సారీ మంచి పర్ఫామ్ చేసిండు. అంటే మనం తీసిన 3 వికెట్స్ ఆయన దగ్గరికి వెళ్ళి పడ్డది. జస్ట్ ఒకటి ఏంది అంటే లైన్ అండ్ లెన్స్ ఒకటి కరెక్ట్ గా ఉన్నాయంటే హీఈస్ గోనా బి ద పిక్ ఆఫ్ అవర్ బౌలర్స్ దిస్ సీజన్ ఫర్ షూర్. అండ్ వన్ నెగిటివ్ వచ్చేసి ఏంటి అంటే ద ఇంటెంట్ ఇన్ అవర్ బ్యాటింగ్ అండ్ ఆల్సో ఇన్ అవర్ ఫీల్డింగ్ అన్న. చాలా క్యాచెస్ మిస్ చేస్తాం అనిపించింది నాకు. లైక్ గుడ్ ఫీల్డర్ లైక్ ప్యాట్ కమిన్స్ ఆల్సో లైక్ డ్రా క్యాచెస్ మిస్ చేసిండు. సో అండ్ ఆల్సో లైక్ ఇంటెంట్ అంటే మనము తీసుకోవట్లేదు, ఓవర్ అగ్రెసివ్ వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు టీం అయిపోతుంది. ఇప్పుడు అనికేత్ వర్మ లాంటి బ్యాట్స్మెన్ కి ఇంకొక మంచి టాప్ ఆర్డర్ ఒక బ్యాట్స్మెన్ సపోర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా మనము కొట్టేవాళ్ళము, డౌటే లేదు. అది ఈజీగా 220 మినిమం కొట్టేవాళ్ళం అనిపించింది నాకు. అండ్ వి గాట్ ఆల్అౌట్ అంటే మనం 18.3కే ఆల్అౌట్ అయిపోయినాం. అంటే ఆల్మోస్ట్ కొన్ని బాల్స్ మనకు వేస్ట్ అయిపోయినాయి. సో అక్కడ వరకు మనకి బ్యాటింగ్ ఒక్క మంచి ప్యూర్ బ్యాట్స్మెన్ ఉన్నా అనికేత్ వర్మకి లైక్ సపోర్ట్ చేసేవాళ్ళు, మనకి ఇంకా కొంచెం అడిషనల్ రన్స్ వచ్చేదేమో అనిపించింది. అదొక్కటి నెగిటివ్. అదొక్కటి మంచిగా ప్లాన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. Done. Rijul bro, one positive and one negative. Guys, sum up in 1-2 lines కదా, చాలా మంది meeting లో. Positive, surely Aniket Verma and the way he played Kuldeep Yadav and Akshar Patel. Negative throughout has been like the power play bowling and the way it's looking like we are reliant on Abhishek Sharma. See, Abhishek Sharma can be a good power play bowler if we are defending a big score and you want to squeeze 1 or 2 overs. But if you are looking for wickets, you can't go for Abhishek Sharma. You need power play bowlers who will go for wickets. So, and our obsession with Abhishek Sharma and power play is not helping. Costing us wickets. Okay, I agree to that. Sai Madhav bro, one positive and one negative. యా, పాజిటివ్ వచ్చేసి అనికేత్ వర్మ ఆబ్వియస్లీ. అండ్ నాకు తెలిసి నెగిటివ్ అయితే ఫస్ట్ థింగ్ బౌలింగ్, సెకండ్ థింగ్ నాకు తెలిసి రాంగ్ షాట్ సెలెక్షన్. ప్రతి ఒక్కరు రాంగ్ షాట్ కే అవుట్ అయ్యారని నా ఫీలింగ్. ఇషాన్ కిషన్ గానీ అంటే ఫీల్డర్ కరెక్ట్ గా ఎక్కడున్నాడు అక్కడికి చేతికి కొట్టు ఇషాన్ కిషన్. ఎన్కేఆర్ స్టార్క్ ని నాకు తెలిసి స్టార్క్ ని టార్గెట్ చేద్దాం అనుకున్నట్టున్నారు, బట్ దే బికేమ్ ద టార్గెట్స్ ఫర్ స్టార్క్ అని నా ఫీలింగ్. షార్క్ కాదు, షార్క్. ఆల్మోస్ట్ 6 wickets పడ్డాయి 4 overs లో, స్టార్క్ 4 overs లో. రోహిత్. బిగ్గెస్ట్ పాజిటివ్ జిషన్ అన్సారీ డెబ్యూటెంట్. నెగిటివ్ ఏంటంటే ఐ విల్ స్టే విత్ రిజుల్ బ్రో. పవర్ ప్లే బౌలింగ్ మెయిన్లీ మొహమ్మద్ షమి, హీస్ నాట్ పర్ఫార్మింగ్ ఫర్ అస్. లాస్ట్ ఇయర్ వరకు వీ హావ్ సీన్ భువి, హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద అటాక్, హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ.
కానీ షమి ఏంటంటే మొత్తం కమిన్స్ ఉన్నాడు కదా, కమిన్స్ చూసుకుంటాడు అని చెప్పి ఈజ్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. హీ షుడ్ కమ్ బ్యాక్, షమి షుడ్ కమ్ బ్యాక్. స్నేహిత్, పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ వచ్చేసి అనికేత్ వర్మ అండ్ జీషాన్ అన్సారీ. నెగిటివ్ వచ్చేసి ఫీల్డింగ్ అసలు ఎఫర్ట్ లేదు, ఏం లేదు దాంట్లో. ఫీల్డింగ్ అయితే బౌలింగ్ ఈజ్ మెయిన్ కన్సర్న్. ఎవ్రీవన్ మెన్షన్. ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ ఎఫెక్ట్. ఓకే, విశాల్ బ్రో. Yeah, the positive. I won't say the players. I would say the coach speech after the match. And in the meeting, what Daniel Vettori told. He told like even if you're not getting these matches like 180, 160, we'll still go back and get this 250, 280. He is saying that we are going to bat this way. We are going to play this way this season. Manam 8 or 9 wins వస్తాయి మనకి. But next match వెళ్ళి సేఫ్ గా ఆడదామనే ఐడియా పెట్టుకోవద్దు. ప్లే గుడ్ క్రికెట్, డోంట్ ప్లే రెక్లెస్ క్రికెట్ అని చెప్తున్నాడు అంతే. Don't play reckless, play good cricket, play positive cricket, don't play reckless. And we were unlucky, we'll come back next match. So that is one positive. Negative is for me, again, not the players. I would say the team balance is not actually working out somehow. Power play, like Rijul bro said, like we are missing that one extra bowler. Maybe Pat Cummins can again come there. Shami and Pat Cummins for me have to take more responsibility, I would say, because they are the lead bowlers in this team. So they have to step up. If they want to bowl in the power play, they have to bowl. And for me, I want to use Nitish Reddy as a bowler for 1 or 2 overs as well. So that will actually make him a more all-round player, and it will help the team as well. Agree. Varun, positive and negative. Talking about positives, maybe going through all these 3 games, the debutants for Sunrisers have done really well, like Simarjeet, Zishan, and Aniket. When you go on to the negatives, I'd say, other than the lazy bowling in the power play, I say none of the batsmen are playing up to their capabilities in the top 5. And I see Travis said, okay, he's been the most matured. But when you go to Abhishek Sharma, he usually starts to play out the first overs, maybe starts to go after the half of the second or third over, and to play Ratan. But he's starting to go big from ball 1. I don't think that's his gameplay quite yet. Going on to Nitish Kumar Reddy, last year, I think I've said this many times on social media as well. He takes 10 balls to settle in. He used to score 5 runs of 10 balls. But last game, he got out on his second ball. He tried to go for the shot in the second ball itself. So, role clarity అనేది ఉంది from last year, but they're not just playing up to their capability, is my opinion. Very nice perspective. Ritvik. One positive for me would be Aniket Verma. The intent he showed throughout, even though like we lost 4 wickets in the power play. One negative for me would be bowling, as everyone said, and fielding. I think everyone would agree with it. Cummins and Shami are not performing up to the mark with the ball and giving us the crucial wickets what we need in the power play. పర్ఫెక్ట్. సుశాంత్ బ్రో అడిగినా కదా మిమ్మల్ని, లేదా? అయిపోయింది. అంటే నా లేఅవుట్ లో మళ్ళీ కిందికి వచ్చినా అనమాట. అయ్యా సాయితేజ ఉన్నావా? ఏ బాబు లేవు. మీటింగ్ లో ఉన్నా. ఓకే, గుడ్ నైట్. నువ్వు కానీ మ్యూట్ పెట్టేసే ఇంకా. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాకా. పాజిటివ్ అయితే ఫర్ మీ ఐ ఫెల్ట్ అనికేత్ వర్మ బాగా ఆడాడు. అందరు చెప్తారు, నేను లాస్ట్ మళ్ళీ అదే చెప్తా. సో హీ హ్యాస్ ద కేపబిలిటీ టు ఫినిష్ అ మ్యాచ్ ఫర్ అస్ ఆల్సో లోవర్ ది ఆర్డర్. కానీ నెగటివ్స్ చాలా ఉన్నాయి. బట్ ఐ థాట్ షమి అండ్ కమిన్స్ కూడా హ్యాండిల్ ద బౌలింగ్ యూనిట్ మచ్ బెటర్. చాలా డిసప్పాయింటింగ్ ఉండే. దట్ ఈస్ నాట్ ది ఐడియల్ బౌలింగ్ ఆఫ్ SRH. అంతే. ఇంకా నన్ను అడిగితే అందరు చెప్పారు అనికేత్ వర్మ అని, అదే అని ఇదే అని చెప్పారు. కానీ నేను కూడా అదే చెప్తాను. అనికేత్ వర్మ థ్యాంక్ యూ, అది థ్యాంక్ యూ, ఇది థ్యాంక్ యూ అంటారు. కానీ నేను కూడా అదే చెప్తాను. ఓకే, అనికేత్ వర్మ కొట్టడం ఇంపార్టెంట్ కాదు, వికెట్స్ పడుతున్న సేమ్ ఇంటెంట్ క్యారీ చేసాను చూడండి. దట్ ఈస్ గుడ్. మేబీ నాకు కూడా మెగ్గర్కా 6 పట్టకపోయి ఉంటే ఇంకో 20-30 రన్స్ ఈజీగా యాడ్ ఆన్ అయ్యాయి అని నాకు అనిపించింది. ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే సీనియర్స్ స్టెప్ అప్ అవ్వట్లేదు. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఈవెన్ ఆ లీడర్షిప్ యూనిట్ లో కానీ సీనియర్ స్టెప్ అప్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా. దట్స్ మై టేక్ అవే ఫ్రమ్. చెప్పండి. నాకు అంటే ఇప్పుడు సాయితేజ బ్రో క్లాస్ వికెట్ రాంగ్ టైం అని అన్నాడు. సీనియర్స్ ది వచ్చేటప్పుడు
50-50 బ్యాటింగ్ సైడ్ లో చెప్తే ఫర్ మీ ఐ కన్సిడర్ హెడ్ అండ్ క్లాసన్ టు బి ఆర్ సీనియర్స్ ఇన్ ద బ్యాటింగ్ యూనిట్. కిషన్, అభిషేక్ శర్మ, అభినవ్ మనోహర్ వీళ్ళందరూ దేర్ ఆల్ యంగ్స్టర్స్ అని అన్నాం. హెడ్ స్టార్ట్ ఆఫ్ చేసేటప్పుడు యాక్చువల్ గా 3 మ్యాచెస్ లో ఈ వాజ్ డీసెంట్ ఎనఫ్ యాజ్ ఓపెనర్. క్లాసన్ కి ఏమైందంటే ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, డ్యూటీ చేశాడు. సెకండ్ మ్యాచ్ హీ వాజ్ అన్లక్కీ. థర్డ్ టైమ్ హీ వెంట్ ఫర్ ద రాంగ్ షాట్ అట్ ద రాంగ్ టైమ్ అని అనిపించింది. సో ఫర్ మీ బ్యాటింగ్ యూనిట్ లో ఎక్స్పీరియన్స్ వాజ్ ఐదర్ అన్లక్కీ ఆర్ వెరీ, ఒక మ్యాచ్ లో దే వర్ వెరీ బ్యాడ్. బౌలింగ్ విషయంలో వచ్చేసరికి ఆర్ ఎక్స్పీరియన్స్ డిడ్ నాట్ షో దర్ ఎక్స్పీరియన్స్. Honestly, our experienced players did not show their experience at all. It was not put there. Pat Cummins did not create a setup to get a payoff. Mohammad Shami aithe asal bowling ayaledu. He did not want to bowl. He was just very అయిపోయింది. ఆ బాల్ కొట్టి 6 కొట్టేసారు, నెక్స్ట్ బాల్ ఇవ్వండి. అది ఎట్లా అంటే ఏదో కొంచెం టైం. I say it's actually a very not a great time for him right now. It's the Ramzan month where he's not his full fittest. కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. I kind of have to understand. ఎంత తిట్టుకున్నా కూడా we have to understand the problem they have. They cannot eat. It's a very spiritual thing that they're going through right now, and he's out of it. I really want him to pump himself right back. I think he has got his God's blessings. So I want him to come back. I want him to come back with a lot of josh and ball. And he's starting off from his home match. Bengal lo start చేస్తున్నాడు కల్కత్తా నుంచి. I want him to restart. See, if you want him to make him sit and take rest for 2 games, let him rest, because what we need are early wickets. మనము ఒక సెకండ్ ఆలోచిస్తే ట్రెండ్ ఒకసారి చూసుకోండి. వెనకాలకి వెళ్ళి ఇన్ని జరిగిన మ్యాచ్ల్లో ఎవ్రీబడి వే యాక్చువల్లీ గోయింగ్ అగ్రెసివ్. The teams that were losing are the teams that had early wickets going out. First 2 wickets పవర్ ప్లే లో పోయిన ప్రతి టీం ట్రంబుల్ అవుతుంది, ఇంక్లూడింగ్ SRH ట్రెండ్ స్టార్ట్ చేసింది. పవర్ ప్లే లో 1-2 వికెట్లు పడిన దగ్గర నుంచి మ్యాచ్ అంతా కొలాప్స్ అవుతుంది. ద టీమ్ దట్ హావ్ బీన్ లూజింగ్ వికెట్స్ ఎర్లీ ఆర్ యాక్చువల్లీ లూజింగ్ గేమ్స్, ఎక్సెప్ట్ ఫర్ DC అగేన్స్ట్ Pune in that match where Ashutosh Sharma and Vipraj won it. సో అర్లీ వికెట్స్ తీయడము, అర్లీ వికెట్స్ నిలుపుకోవడం అనేది SRH ట్రై చేసింది అనుకో, ప్రాబ్లీ ఎవ్రీథింగ్ మే ఫాల్ ఇన్ ప్లేస్ అని నేను నమ్ముతున్నా. సో దిస్ వేర్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు వర్క్. అర్లీ వికెట్స్ పడాలంటే హెడ్ హ్యాస్ టు బి ఆన్, అర్లీ వికెట్స్ పడేయాలంటే షమి హ్యాస్ టు కమ్ ఆన్. సో ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు షో ఎక్స్పీరియన్స్, అంతే. అదే చెప్తున్నా, సీనియర్స్ ఇంకా స్టెప్ అప్ అవుతే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. Once, like, no one is fearing SRH bowlers to be. Bachu, you want to say something? You raised your hand. అన్న లైక్ అంటే నాకు ఒక మూమెంట్ చెప్పాలనిపిస్తుంది అన్న. ఏంటి అంటే మనోళ్ళు వికెట్స్ పడంగానే ఎవరు వియన్ ముల్లర్ తీసుకొచ్చేసిండ్రు, అక్కడ మనం ఒక బౌలర్ షార్ట్ అయినాం తెలుసా. అంటే సిచ్యువేషన్ లో ఇంకా దాన్ని ఏం చేయలేము. ఐ నో వాళ్ళకు కూడా ఇష్టం లేదు తీసుకురావడం, బట్ ఇంకా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఏం చేస్తారు. కానీ వియన్ ముల్లర్ కుడ్ హ్యావ్ మేక్ అన్ ఇంపాక్ట్ అనిపించింది అన్న. అంటే ఈ స్కాప్ అంటే తీసుకున్నదే లైక్ ఇంపాక్ట్ చేస్తాడు అంటే లైక్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ బ్యాటింగ్ అని చెప్పి, బట్ చేయలేదేమో అనిపించింది. అక్కడొక్కడ మన బ్యాక్ ఫైర్ అయిపోయింది. లైక్ మనకి ఎక్కడ ఒక బౌలర్ షాట్ ఉన్నాడు. ఇప్పుడు జీషాన్ అన్సారీ 3 వికెట్లు తీసిండు, అక్కడ ఇంకొక స్పిన్నర్ ఉంటే ఖచ్చితంగా మనం ప్రెజర్ పెట్టేవాళ్ళం ఖచ్చితంగా డీసీ మీద, డౌటే లేదు. If Nitish Kumar Reddy started the ball, we wouldn't have this problem. Yeah, Ritvik, you want to say something? See, Abhinav, I want to discuss this issue. Like, I think RR match tarvata, we discussed this issue about our inconsistent bowling and bowlers not stepping up to the mark. Right now, Cummins is, I think in his last 3 games, he's bowled 4 overs and he's been, I think the first game it was 60, then the second game also about like 45, and then the third game I think he's going over 15. So I think that is the major part which is stopping us from taking early wickets. And coming to Shami, if we had to replace him, who would you consider as his replacement in the team? Because he's coming off from an injury, and he's done well in the Champions Trophy, but I think he's not played T20 cricket in a long time. And if we have to bench him, who would be a replacement is my question right now. I would take a combination of Simarjit and Unadkar. అది ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షమీని బెంచ్ చెయ్యము. అది T20 లో బౌలింగ్ చేయకపోతే ఎప్పుడు బౌలింగ్ చేయలేదా? ఇదే
He was అది he was కాదన్నా World Cup నేను holder last year. ODI bowling చేసిన T20 వేయలేడా? నేను రెస్ట్ అది కావాలి కాదన్నా. అని అంటే రెస్ట్ చేయండి అని అన్నాను కానీ టోటల్ గా బెంచ్ చేసేసి కూర్చోబెట్టాను అని అనలేదు. బయట Bench అందరూ లేదు. కూడా నేను బాగా అనట్లే అసలు బెంచ్ చేయడం. ఆ, ఇఫ్ యూర్ గోయింగ్ టు బెంచ్ దెన్ హూ ఆర్ యూ గోయింగ్ టు రిప్లేస్ ఇట్ వాజ్ మై క్వశ్చన్. ఉన్నదే ఇంకా ఎవరు మునాట్ కటోర్ సిమర్జీత్ ఉన్నారు, వాళ్ళే రావాలి ఇంకా. అంతే మనీష్ లేరు మన దగ్గర మనీష్ ఆప్షన్స్ కూడా. మనీష్ యూ వాంట్ టు సే సంథింగ్? Yeah. So I also wanted to make this one point that the reversal of fortune nagaite anpistadi that we'll have to chase for the next couple of games. I want to see our team having that experience because everybody is like, our team is that team which is going to pose huge totals on the board and we are going to defend it. But if we look at the record, the previous 6 games we have batted first and we have tried to defend totals, and out of those 6 games we have only won 2. So something is telling us that this team needs a reversal of strategy, or it needs to try things from a new outset. So I would like to at least see our team chasing in the next couple of games at least, because if there's one team which can pose those huge 200 250 plus totals on the board, then ours is also that one team which can chase those totals down Yes. as well. And even if we are bowling first, I think bowling will have more backbone and more onus on their shoulders to, try and give as less runs as possible so that our batters don't have any pressure in the second innings. So those are my thoughts. And Akhilesh, Eden Gardens is the best ground to come down and chase actually. Chasing, when you start Agreed. off in Eden Gardens, it gives you a beautiful pleasure to bat there. And bowling in the first half of Eden Gardens is also a beautiful venue to bowl. I think our spinners will get good value. And honestly, I think Harshal Patel can start fresh there also. Harshal Patel has been promising us well, but unfortunately, he couldn't grab us a few wickets. Probably he can clear his drought there and he can get us a few wickets there, few very crucial wickets. And because KKR is kind of trembling also, I think what Manish చెప్పినట్టే, we can actually reverse everything. We can start from chasing, and Eden Gardens is the best place to start chasing here. లైక్ అన్న మనకి Actually, విల్ డ్యూ కమ్ ఇన్ టు పిక్చర్ ఇన్ లైక్ ఎడెన్ గార్డెన్స్ లో డ్యూ I ఉంటుందంటారా? don't think so. No, I no. don't think so. అంటే ఇంపాక్ట్ ఉండదు, వస్తుంది కానీ ఇంపాక్ట్ ఉండదు. ఓకే I think even in Vizag, we won the toss and we Leave selected to లేదు. bat first together. Basically, I thought that was the worst decision to make. And in the afternoon games, though, when you play the second innings, I think it's a much better pitch to bat on. I think that's where the overconfidence just came in for us. First batting లేదు and the వరుణ్. high totals పెడతామని ఏమనిపించింది నాకైతే. Arun, basic ఏంటి అని అంటే, in summers in India, this is the basic ideology that a lot of people have with day and night. నువ్వు డే టైంలో ఫీల్డింగ్ చేయించావనుకో, నైట్ టైంకి వచ్చి బ్యాటింగ్ చేసే వరకు టైర్డ్ ఉంటారని అది ఒక tired సైకలాజికల్ ఉంటుంది, మైండ్ yes. సెట్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ లేమ్, బట్ ఇట్ హెస్ యాక్చువల్లీ దేర్ ఇంప్లాంటెడ్ ఇన్ అవర్ థింగ్. బ్యాటింగ్ ఫస్ట్ ది అంటే లైట్ లో బ్యాట్ చేసేటప్పుడు నువ్వు ఫ్లడ్ లైట్ ఇష్యూ ఉండదు, యూ కెన్ జస్ట్ గో హ్యాపీలీ అని అన్నట్టు ఉంటుంది అని అనుకున్నా. అండ్ ఇంకోటి, అక్షయ్ బ్రో, ఐల్ కమ్ బ్యాక్ టు జస్ట్ ఐ హ్యాడ్ టు మేక్ దిస్ పాయింట్. అండ్ ఇంకోటి, ట్వైలైట్ లో బ్యాటింగ్ చేయడం ఇస్ వెరీ టఫ్, యా వెరీ టఫ్. అది ఒక రీజన్. అభినవ్ బ్రో చెప్పిన దానికి ట్వైలైట్ లో బ్యాటింగ్ చేయడం ఇస్ వెరీ టఫ్. వెరీ టఫ్. ఈవెన్ The time ఈవెన్ when the ఈవెన్ డే floodlights నైట్ are getting on, the time when the floodlights are getting on. ఈవెన్ డే నైట్ మ్యాచెస్, డే నైట్ టెస్ట్ మ్యాచెస్ అప్పుడు సచిన్ కూడా ఇదే చెప్తాడు. ఫస్ట్ సెషన్ యు ప్లే లైక్ యువర్ ఓన్, సెకండ్ సెషన్ ఆపుకోమని చెప్తాడు. వైల్ వీఆర్ ప్లేయింగ్ దట్ ఫస్ట్ డే నైట్ టెస్ట్ మ్యాచ్, దట్ ట్వైలైట్ డోంట్ గో ఫర్ రన్స్, జస్ట్ స్టే దేర్ అని చెప్పి, బికాస్ ట్వైలైట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్యాట్. అందుకనే చేజింగ్ తీసుకున్నారు. అక్షయ్ బ్రో, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? Yeah, I think everyone is saying that Shami hasn't bowled well, but I think the reason Shami is not bowling well is because he's not bowling fuller. He's bowling only short of length, and if you actually see all the teams that are performing, the new ball bowlers are actually bowling a lot fuller. If you saw like yesterday's match as well, the new guy, the Ashwini Kumar. yeah, Ashwini Ashwini Kumar, Kulkarni. he bowled like fuller length. I don't know why Shami is actually bowling a negative length. And also, Pat Cummins need to open the bowling and then try to bowl the fuller length as well and be more aggressive, look to take wickets rather than containing. That's my thing with that. Interestingly, Pat Cummins, when he bowls those shorter lengths, is actually effective. Shami, when he bowls us the fuller lengths, good length నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈజ్ ఎఫెక్టివ్. అన్ఫార్చునేట్లీ ఇద్దరు రివర్స్ చేస్తున్నారు. Pat Cummins is giving on to the bat, full length Fuller lengths. వేసుకుంటున్నాడు, వీడేమో షార్ట్ ఏజ్ కొట్టించుకుంటున్నాడు. దిస్ ఇస్ నాట్ రైట్. అంటే
they have to sit with themselves. They have to know their strengths again. Shami is known for his seam up and late swings, which are very effective the moment they come into when the batsman has to come out to the ball. Appude avunni effective అవుతాయి. Unfortunately, he's delivering it onto the bat and they're able to hit it. both are reverse. So getting into that fuller lens will help him. Actually, that But actually worked out. There were a few balls in Vizag where he bowled at that good length areas, and they actually worked for him. Even the Markram wicket was the perfect ball the last match as well. He was Exactly. like whenever Exactly. that's kind of బచ్చు ఏం చేస్తున్నావు నువ్వు? ఓ బై మిస్టేక్ వస్తున్నట్టుంది. వై సో మచ్ లవ్? Love towards SR. But my question is, how much is the ball going to swing in Eden Gardens? That is my question, because all the matches I've seen so far of KKR, the ball is not swinging that much as it's expected to. No, but it's also like It only they're has trying to to swing change. enough to put fear in the batsman, not to get That's wickets. ఏదో అవుతుందిరా ఇక్కడ అనేంత ఉంటే చాలు. And అదే అదే మనం చాలు ఈయన మనకి. కొడితే Just four like అనే a thought fear ఉంటే కావాలి. చాలు. But they And have called for a spin friendly pitch. I mean, that's Yes, what. yes, Yeah, yes. they've gone for a sprint. Yeah, recently there's also this news, right? Ki for SRH match, the pitch will be changed by then. The pitch will be. డోంట్ వరీ, దగడ్ జాంపా విల్ కమ్ ఇన్ టు పిక్చర్. నో వరీస్, ఓన్లీ హ్యాపీ. Bhupar Zampa. మన దగ్గర స్పిన్ హిట్టర్లే బాగున్నారు. దగడ్ జాంపా ఇస్ కమింగ్ టు పిక్చర్, నో వరీస్. And అండ్ all our ఇంకోటి batsmen are good against spin. ఏ పిచ్ ఉన్నా సరే షమ్మి నెక్స్ట్ మ్యాచ్ చూయిస్తాడు చూడు. ఆ లాటరల్ మూమెంట్ అంత ఏందో ఇస్తాడు. రంజాన్ అయిపోయింది, ఆగండి. ఆర్చర్ స్పెల్ చూసినావు One కదా? more thing, Shami's home ground, Eden Gardens is Shami's home ground. అదే చెప్పండి. స్టార్టింగ్ లో చెప్పింది కదా అది. స్టార్టింగ్ లోనే అయిపోయింది. అది కాదు చెప్తున్నా చూడు. ఆర్చర్ స్పెల్ చూసిరా? ఇది పిల్ల స్పెల్ అంటారు. నెక్స్ట్ షమి వేసే స్పెల్ ముందు ఎప్పుడు వేసిన ఆడతారు అంత మంచి పెళ్లి. బ్రో CSK మీద వేసి మొన్ననే పాపం విశాల్ అంతంత కొట్టించుకొని మేడ్ ఇన్ ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్ అది. రే స్నేహితు, మేడ్ ఇన్ వికెట్, సెకండ్ ఓవర్ 1 run. విశాల్ బ్రో టెల్ యూ, రచిన్ రవీంద్ర లిటరలీ నో క్లూ బాల్ ఎటు పోతుందని. వెరీ వెరీ గుడ్ లెన్స్, వెరీ గుడ్ లెన్స్, వెరీ గుడ్ లెన్స్. అసలు సో it felt like a freedom to him. అవన్నీ చూసి ఒకటే యాడ్ చేసింది ఏంటంటే, వాట్ ఐ ఫీల్ అండ్ వాట్ అభినవ్ ఆల్మోస్ట్ టోల్డ్ ద సిమిలర్ థింగ్ ఇస్ లైక్ our two experienced bowlers are not sticking to their strengths is what I feel. So they are very good bowlers. International lo test rankings తీసుకుంటే 1 and 2 ఉంటారు by far. Regular గా అన్ని మ్యాచ్లు ఆడితే they are solid bowlers, including with Zampa. That's more than enough bowling attack for any team with other all-rounders chipping in. So if they are bowling to their strengths and if they are clear about they want to take wickets, they can take wickets. I feel that they are somehow confused with what scores they are getting or whatever. If they can come back, stick to their strengths, everything will be sorted out. Actually, adding to what you said, I feel embarrassed that we are doubting or we are questioning Pat Cummins' capability. నేను అనుకుంటా అంటే ఇంజురీ తర్వాత he's not been in that fullest rhythm అని అనిపించింది. Let them take time. 14 matches ఉన్నాయి. We have 14 games. Bro, Pat Cummins is a very scary bowler. Even for a T20 match, he sets up the batsman beautifully and he goes for that wicket. హంటింగ్ చేస్తాడు వికెట్ కోసం. దట్ కైండ్ ఆఫ్ అ బౌలర్ నాకు ఎందుకు అదే ఫుల్లీ రిథమ్ లో వచ్చింది. అభినవ్ బ్రో, సి వాడు ఫుల్ రిథమ్ లో లేడు అని అంటే ఇదే చెప్పినట్టు హీస్ బౌలింగ్ ఫుల్లర్ లెన్స్. హీ వాస్ ట్రైంగ్ ఫర్ ద యార్కర్, హీ వాస్ ట్రైంగ్ టు గో ఫర్ సంథింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ అన్రియలిస్టిక్. See, honestly speaking, each and every bowler has this nick of catching wickets at a certain length. షమ్మీకి ఫుల్ లెంత్, షార్ట్ ఆఫ్ ఫుల్ లెంత్, కొంచెం అబౌవ్ గుడ్ లెంత్ ఆ ఏరియా. ప్యాట్ కమిన్స్ కి షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్. అక్షర్ పటేల్ కి షమ్మీలానే కొంచెం షార్ట్, ఏది గుడ్ లెంత్ దగ్గర, గుడ్ లెంత్ పైన అక్కడ దగ్గర ఉంటాయి. ఎవ్రీ బౌలర్ హ్యాస్ ఇస్ ఎరీనా ఫర్ పికింగ్ వికెట్స్. నోబడీ ఈస్ గోయింగ్ ఫర్ దట్ ఏరియా. దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఫ్రమ్ అ సత్సం, అంటే ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడో ఆలోచనలు పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై ఆర్ దే నాట్ గోయింగ్ ఫర్ దోస్ లెన్స్. What is making them go for that lens? This season, when after the auction table, we all were speaking that we have so many aggressive bowlers and all. So మన బ్యాటింగ్ ఎలా మాట్లాడుతున్నాం అంటే, మనం కొడితే 270 కొడదాం లేకపోతే 200 కొడదాం అని అంటున్నాం కదా. బౌలర్స్ కూడా మనం ఇస్తే 200 ఇద్దాం లేకపోతే 100 కాల్అౌట్ చేద్దాం అని ప్లాన్ తో ఎందుకు రాకూడదు? This is a one more thing and one more thing.
that's exactly what Mitchell Stark and Shardul Thakur did against us. ఎగ్జాక్ట్లీ ఎట్లన్నా వాళ్ళు 270 కొడతారు, Exactly. మనం వికెట్లు తీస్తే వాళ్ళు 150 ఆగుతారు కదా అనే ఐడియాతోనే వేస్తున్నారు. ఇట్ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ 190 ఫర్ కొడుతున్నాం దెమ్. లాస్ట్ కి. It is working. Yeah, our lower order is doing good enough that we are going there actually. But their మనం idea మనం is to take స్టార్టింగ్ wickets ఇంకా and We stop did, as much we as like possible. we didn't expect that our lower order will perform this well. Yeah, మనకు no one is తెలియదు. expecting that because they are debutants, right? So they don't have enough stats on them. So we are doing Yeah. good. Kudos to the scouting team. Very well, Zishan Ansari and Aniket Verma. But what I'm saying is the bowling department is capable of doing that. They have to say that, okay, నన్ను కొట్టినా పర్లేదు, నేను వికెట్ తీస్తా. ఒక బ్యాట్స్మెన్ కి 5 బాల్ ఉన్న ఓవర్ లో వాడు ఒక బాల్ అవుట్ అయిపోతుంది. ఒక బాల్ అవుట్ అయితే వాడు మళ్ళీ వచ్చి రన్ను కొట్టలేడు. కరెక్ట్. అయిపోతుంది. ఎండ్ ఆఫ్ స్టోరీ. ఫస్ట్ ఓవర్ లో Exactly. 4 4 కొట్టినా వాడు ఫస్ట్ ఓవర్ తో అవుట్ అయిపోతే మిగతా 18 అవర్స్ ఆడలేడు బ్యాటింగ్ వాడు. ఎండ్ ఆఫ్ స్టోరీ. అదే చేస్తున్నాడు శార్దుల్ ఠాకూర్, అదే చేస్తున్నాడు. నేను 14 రన్లు ఇస్తా, మీ ఇద్దరు తీసుకొని పోతా అంటున్నాడు. అయిపోయింది, క్లోజ్. ఇవాళ అన్న లైక్ ఇంకొక Chahal పాయింట్ was అన్న నాకు again today. Sorry to Chahal was doing the same. Chahal was bowling to Nicholas Pooran. Yes. లెఫ్ట్ హ్యాండర్ ఆడుతున్నాడు, విత్ ద టర్న్ కొడతాడు అంటే he was just ఫ్లైటింగ్ 2 6 లో 4 ఏదో కొట్టించుకున్నాడు, వికెట్ తీసింది, అయిపోయింది. పూరన్ పని అయిపోయింది అక్కడికి. కొంచెం And LSG వైడ్ was బాల్ done. వేసాడు, కొంచెం వైడ్ బాల్ వేసాడు, క్యాచ్. Yeah, LSG was done. Yes. Pooran wicket కోసం they were brave enough. They took Pooran's wicket and LSG was done. And we got it. అండ్ That's what వన్ we మోర్ have to థింగ్ do. అన్న, నాకు ఒక పాయింట్ చెప్పాలని ఉంది. చెప్పు భయ్యా. షమీకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆయనకి స్వింగ్ కాకపోయినా ఆయన సీమ్ పొజిషన్ తో ట్రబుల్ చేయొచ్చు. బట్ విచ్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్ అని అనిపించింది నాకు కూడా. అంటే చాలా లేదు. మందికి స్వింగ్ మీదనే చాలా మంది డిపెండ్ అవుతారు, కానీ షమీకి సీమ్ తో కూడా ట్రబుల్ చేసే క్యాపబిలిటీ ఉంది ఆయనకి. అదే అంటున్నాం కదా, లైన్ అండ్ సరిగ్గా పడడం వల్ల ఆయనకి Just- సీమ్ పొజిషనింగ్ ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు సీమ్ డెలివర్ అయిన తర్వాత అదే సీమ్ పొజిషన్ సస్టైన్ అవ్వాలి అని అంటే ఫాస్ట్ గా బాల్ బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళాలి. అంత లెంత్ అయిన షార్ట్ వేస్తూ వెళ్ళినప్పుడు ఆ సీమ్ పొజిషన్ ఇది రిటైన్ అవ్వట్లేదు బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళేసరికి. సో హీ Correct. హ్యాస్ ప్రాబ్లమ్ Already. విత్ హిస్ లెన్స్. అదే అంటున్నాం మేము. I was just like two bowlers, both the two Yeah, bowlers, two batsman can things. easily Pat- predict if he's Yeah. bowling short, right? Batsman can easily predict where it's coming up. దాంతో ఎగ్జాక్ట్లీ. ఇంకా ఈజీ ఇంకా కొట్టడానికి ఇంకా ఈజీ అవుతుంది ఆ సీన్ అలా వేస్తే. It So- will all get ready. Intent and rhythm. ఈ రెండు వచ్చేస్తే అన్ని సెట్ అయిపోతాయి. ఏం ప్రాబ్లం లేదు. You have to just be relaxed. సెట్ అయిపోతాయి. సో And ఇది ఈ లెవెల్ ఇంటెన్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో దీనికి మన దేవర పార్ట్ 1 కాదు, పార్ట్ 2 కావాలన్నమాట. ఇదంతా తెలియాలంటే ఏం చేసుకోవాలి? ఫస్ట్ ముందు దేవరా కథ తెలుసుకోవాలి. అది ముందు దేవర గారు తెలుసుకోవాలి. పార్ట్ 2 లో ఇంకా ఇంటెన్స్ డిస్కషన్ తోటి కేకేఆర్ మ్యాచ్ లోకి వెళ్ళిపోదాం. చలో ఇంకా ఎలాంటి డిస్కషన్ లేకుండా నెక్స్ట్ కోల్కతా మ్యాచ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందు కోల్కతా టీం గురించి మాట్లాడుకుందాం. నేను చెప్తున్నా, ఎనీ డే దే ఆర్ డేంజరస్. తక్కువ చేయడానికి లేదు, తీసి పరేయడానికి లేదు. ఈవెన్ ఇదే ఇంటెంట్ మనం కంటిన్యూ చేస్తే నరేన్ కూడా మనల్ని ఎక్కుతాడు. నరేన్ యాజ్ అ బ్యాటర్ ఈస్ వెరీ ప్రూవెన్ గై, బట్ అగేన్స్ట్ SRH హీ యావరేజెస్ ఓన్లీ 8 or 9. అది మన ప్రైడ్, అది SRH ప్రైడ్. నువ్వు నీ పిల్లేసాలు ఎన్ని దగ్గర వేసినా SRH వచ్చేసరికి పవిలియన్ లో వెళ్ళి కూర్చో అని మ్యాచ్ మనం, ఆ ప్రైడ్ మనది. సో అది స్పాయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇదే ఇంటెంట్ తో వెళ్తే. Unfortunately, that was because we had భువనేశ్వర్ కుమార్. ఎస్, కరెక్ట్. anti Narayan bowler. అక్కడ నరేన్ పిల్లవడానికి మన దగ్గర పుల్లు ఉండే. అది మన ప్రైడ్, SRH ప్రైడ్ అది. నరేన్ ఎన్ని కొట్టినా అని ఇదే నీ అవకాశం ఇంతే అని చెప్పి ప్రూవ్ చేసినాం. బట్ విత్ దిస్ ఇంటెంట్ ఇట్ మైట్ బ్రేక్. సో అభినవ్ బ్రో, యు ఆర్ రేజింగ్ యువర్ హ్యాండ్. ఓకే. యాక్చువల్లీ నారాయణ్ అని కాకుండా వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు వర్కౌట్ అయ్యే ప్లేయర్స్ ఎవరంటే, రహానే క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్, తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. రహానే ఇస్ ట్రైంగ్ టు డూ సంథింగ్. ఆన్ ది అదర్ సైడ్ వెంకీ అయ్యర్ ఈస్ ఆల్సో ట్రైంగ్ టు డూ సంథింగ్ బికాస్ హీ వాస్ ద బ్యాక్డ్ ప్లేయర్. వాడిని ఇట్లా లేపుతున్నారు అంతా. వెంకీ అయ్యర్ ఇస్ కేకేఆర్స్ ఫ్యూచర్ అని అంతా అంటున్నారు కాబట్టి హీస్ ట్రైంగ్. రమన్దీప్, మనం ముద్దుగా రత్నదీప్ అనుకునే రమన్దీప్ కూడా అప్పుడప్పుడు మంచి చమక్కులు చూపిస్తున్నాడు. సో వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్. ద మిడిల్ ఆర్డర్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్. బట్ వాళ్ళ కీ ఫర్ కేకేఆర్ ఇస్ నువ్వు వికెట్లు తీసుకుంటూ వెళ్ళు, ప్రెషర్ పెడుతూ వెళ్ళు. ఒకే ఒక్క ప్లేయర్ వాళ్ళ టీమ్ లో హూ డజంట్ లుక్ అవుట్ ఫర్ ప్రెషర్, దట్ ఈస్ మన రసల్. ఎగ్జాక్ట్లీ రసల్. అమ్మో, రసల్ది నేను యాక్చువల్ గా భయపడే విషయం ఏంటి అని అంటే,
వాడికి ప్రెషర్ పెడితే వాడు ప్రెషర్ తీసుకోడు. దున్నపోతు మీద వర్షం పడితే దానికి సోయి ఉండదు. అప్పుడు ఏం చేయాలి అంటే దున్నపోతుకి దారి చూపించేయాలి. అంటే దానికి పెవిలియన్ తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ఇమ్మీడియట్ గా వికెట్ I didn't get seat. నువ్వు సిచ్యువేషన్ 10 బాల్లలో 10 కొట్టాలన్నా 100 బాల్లలో 10 కొట్టాలన్నా రసెల్ విల్ షో ద సేమ్ ఇంటెంట్. ఇట్స్ నాట్ దట్ వాడు కొడతాడానికి వెళ్తాడని కాదు, వాడు సిచ్యువేషన్ నాకు ఎనలైజ్ చేయడాడు. అదే చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఫస్ట్ 10 balls డాట్ చేసిండు, రజిల్ ప్రెజర్ లో ఉన్నాడు అనుకో, నెక్స్ట్ 10 balls లో 5 6s కొడతాడు, హీల్ బి 30 runs ఆఫ్ 20 balls ఈజీగా. ఈవెన్ 50 కూడా చేయొచ్చు. చేయొచ్చు. It's not about Russell feeling the pressure. He is a bloody buffalo. He will never feel pressure. It's not, I'm not criticizing him. It's reality. He doesn't know what his pressure is. What situation analyze చేయడాడు. What he analyzes is the ball. Be honest. That's a very, very good trait from Russell. He actually analyzes the ball really well. He picks up the right lens. He utilizes his crease well. And to be honest, that is his biggest weapon. He utilizes his crease overly. ఒక్కొక్కసారి. That is why he had problems against Rashid Khan also, because Rashid Khan varies lens and ఆ వేరియేషన్ లోనే దొరికేసేవాడు. సో సమ్వేర్ ఆర్ స్పిన్నర్ Zampa and Zishan, if Zishan is playing again tomorrow and if Zampa is coming back, I really want them to vary lens. అంటే ఒక అడుగు అటు ఇటు దగ్గర నుంచి ఒక చిన్న వేరియేషన్ లో you can pick him. He analyzes the ball well and his over analysis also gets him. So never think about pressure with Russell. On the other side, put in pressure. Put in pressure on Sunil Narine, put in pressure on Ratnadeep, put in pressure on Ajinkya Rahane. Just put in pressure. That team is so bad right now, like us. They are on to the crumbling. What they want more, what they don't want is pressure again. అండ్ ఇంకోటి మెయిన్, మనం ఎప్పుడైతే ఏ టీమ్ కైనా సపోర్ట్ చేస్తామో దాని ఆపోజిట్ ఆడతాడు క్వింటన్ డికాక్. ఇండియాకైనా సరే, SRH ఎంఐ తరపున అయినా సరే, అది ఏడికి పోయినా సరే, ఇఫ్ యూఆర్ సపోర్టింగ్ ఎ టీమ్, హీ అగేన్స్ట్ దట్ టీమ్ హీల్ ప్లే వెల్. అండ్ అందరి మధ్యలో క్వింటన్ డికాక్ ని తీసి పడేయడానికి లేదు. హీఈస్ ఎ గేర్ ప్లేయర్. అంటే ఫస్ట్ 10 balls ఒకలాగా, 10 to 20 ఇంకోలాగా, యాక్సెలరేట్ ఆ గేర్స్ చేంజ్ చేస్తూ వెళ్తాడు. అండ్ ఈజ్ టెర్రిఫిక్ ప్లేయర్, ఆన్ని ఇగ్నోర్ చేయొద్దు. సో అభినవ్ బ్రో సెడ్, ప్రెషర్లు ఈజర్లీ అని ప్రెషర్ కుక్కర్లు పక్కన పెట్టేసాలి. ఫస్ట్ రన్స్ పోయినా సరే వికెట్ తీసేసాలి. దట్ ఈస్ వాట్. And also, there's very good record of Harshal Patel against Andrew Russell. Last five times he has bowled, like in the last 5 matches, Harshal Patel has taken Andrew Russell's wicket. And in that, he has only scored 36 runs against him in 40 balls. కొంచెం ఊరటగా ఉందన్నమాట, కొంచెం ఇది వింటుంటే. అంటే మన దగ్గర ఇప్పటివరకు హర్షల్ పటేల్ లేడు కాబట్టి SRH ని ఇంతసేపు ఏదో ఆడుకున్నాడు కానీ ఇప్పుడు రారా చూసుకుందాం. Harshal Patel come back only with this match. Harshit Rana. Actually, I'm just checking the stats here. Shami got Narine once. He played 6 balls, 0 runs for Narine. If you go to Pat Cummins, he's actually pretty good against both Rahane, Narine, and even Venkatesh Iyer. Very low economy and taking them at least once. Harshal Patel వచ్చేసరికి Andrew Russell is a complete weakling against Harshal. He's an absolute weakling. Quinton de Kock అందరినీ కొట్టేస్తున్నాడు ఇక్కడ. Venkatesh Iyer again weak against Harshal, but when you go on to Adam Zampa, Andre Russell is another scapegoat for Adam Zampa, and Quinton de Kock is another weakling. అది కాదు నో వరుణ్, what are you trying to suggest here? It's going to be Harshal Patel versus everyone, na? Harshal Patel key role play. See, I think Mohammad Shami, he might be useful in the power play, just considering what stats I've said. But Adam Zampa, if he does come in, and Harshal Patel, they'll be the most impactful in the bowling lineup. Varun, FYI, stats are temporary, form is permanent. Yes. Stats don't mean everything. Stats are overrated. But it also says something. And also, you are missing out on our debutant, Zishan Ansari and all. Zishan Ansari didn't play against these guys, right? They'll also do good. So, హర్ష, ఆ జీషాన్ అన్సారీ చేసి ఒక్క మిస్ లెంత్ రజిల్ అని దొరికింది అనుకో, 30 రోజులు కొడతాడు. స్టేడియం బయట కొట్టిన కొడతాడు, క్లియర్ చేసిన ఇస్తాడు. సో జీషాన్ అన్సారీ ప్రిసైజ్ చేయాలి బౌలింగ్.
అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో 24 balls ఇవ్వాలి 4 overs స్పెల్ తీసుకుంటే అందులో ఒక 3-4 మంచి బాల్స్ వేసిండు అంతే, బీయింగ్ ఆనెస్ట్. కానీ ఆ 3-4 బాల్ వికెట్లు తీసుకున్నాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వికెట్ ఇంకా 20 balls 40 runs ఇచ్చాడు, అది ఇంపార్టెంట్ కాదా? అది నేను ఏమంటున్నానంటే వాడు చెప్పాలి, నువ్వు వికెట్ runs కానీ వికెట్స్ తీ. Auction లో ఉన్నప్పుడే this bowling lineup has been built to defend targets of 220 plus. Okay, that is the absolute fact. And now Zishan comes in, he concedes okay in the 10 economy range, but he's also taken 3 wickets, which is more important than how many runs he's conceding at the moment with the bowling lineup we have. So it's good for him. And Varun, I just want to ask you a question. షమ్మీకి ఓన్లీ నరైన్ తో బాగుందా, లేకపోతే క్వింటన్ డికాక్ మీద? క్వింటన్ డికాక్ ఇస్ ఆల్సో వీక్ అగైన్స్ షమ్మీ. ఇద్దరికి సో ఇట్ మీన్స్ No. I'm saying Quinton de Kock smashes Shami. క్వింటన్ డికాక్ కి నాకు తెలిసినంత వరకు హీస్ ఫెంటాస్టిక్ విత్ హిస్ డ్రైవింగ్ లెంత్ అండ్ ఎవ్రీథింగ్. అందులో వెన్ ఈడెన్ గార్డెన్స్ లో ఇవన్నిటిలో బాల్ కమ్స్ ఆన్ టు యువర్ బ్యాట్, సో షమ్మీ హ్యాస్ టు ప్లాన్ హిస్ స్లోవర్ వన్స్ రైట్లీ. On the other side, I cannot put in Abhishek Sharma against any left-handers there. All their left-handers are gun spin players, including Sunil Narine. Sunil Narine కళ్ళు మూసుకొని ఒక సైడ్ కొడదాం అనుకుంటే అక్కడ గ్యాప్ అయిపోతుంది వాడికి స్పిన్నర్స్ అగేన్స్ట్. So I do not want Abhishek Sharma to be there. So for me, if you want to place Shammi there, Shammi against Sunil Narine, well and good emo gani. Against Quinton de Kock, I really want to plan. I want him to plan as what do we say, our seam up balls or the slower ones. And for me, his crucial point is getting him out at gully. I really feel Quinton de Kock has a problem with giving catches at gully because he edges a lot. He's a very straight archy player, and when there's a very little lateral swing up there, what comes from the slip low, second slip, third slip, gully, అక్కడ catches ఇస్తాడు. So ఆ పొజిషన్ లో వికెట్ తీసుకోవాలంటే ఎవరు తీసుకోగలుగుతాడంటే అగైన్ ఇట్స్ ఓన్లీ షమ్మి who can take his wicket there. ఆ ఏరియా ఇంకొకటి లైక్ క్వింటన్ డికాక్ కి ఒక వీక్నెస్ ఏంటి అంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసామంటే బ్యాట్ దాకి వికెట్ లకు దాకుతుంటది. సో మనం ఆ లెన్స్ కూడా హిట్ చేసాం. అది కిస్మత్, ఇంకా దాన్ని ఏం చేయలేము. ఇన్సైడ్ ఎడ్జ్ చేసిన లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లా అవుట్ అయ్యండి అన్న మోస్ట్లీ. యా బట్ దట్ ఈస్ అగైన్ చెప్పలేం. రిత్విక్ also I think Mumbai match లో కూడా he got out in the gully region అనుకుంటా. Against Mumbai, KKR Mumbai match లో I think he got out of gully or bowled ఏదో అయ్యింది అనుకుంటా. Quinton de Kock. అది గతం ఇంకా వదిలేసేయి. అదే చెప్తున్నా కదా. విశాల్ బ్రో, okay, let's talk on SRH. Vishal bro, you I would say like 2 left-handers there and seeing both of their batting styles, right? This is one of the best chances for Pat Cummins to come back and open the bowling again against Quinton de Kock and Sunil Narine, and Shami and Pat Cummins come back there. 100%. And somehow Rahane against ఒకప్పుడు స్టాట్స్ వర్కౌట్ కావు because since last 1 year he's been batting at a different tempo, at a different gear. So kind of again it is hard to go back to that guy, but Abhishek Sharma is the right guy to bowl to Rahane because he is somewhat not that fast against spin. Again left arm spin kabatti, but too many left-handers in the top 4. Just Rahane okade right-hander kabatti it's hard to fit in that Sharma over. But anyway, I want Pat Cummins to bowl to de Kock or Narine. It will be a bit of a risk if Quinton de Kock is on the other side as well. Stats Quinton de Kock absolutely smashes left arm spinners, but when you go into right spinners, leggy or offy, he has a very low strike rate and he gives wickets easily to them. That's what I've seen. Let's surprise with Travis Head bowling. Travis Head kitchen. And it's a lefty leg. Varun, and what's your stat against Pacers? Akshay bro, you want to add something? Stats against I'll tell him after this. The over list would be like Shami would bowl 1, 3 and 5 and Cummins would bowl 2 and 4 and Harshal would bowl the 6th over. And also talking about Travis Head, if you looked at 2023 World Cup, like it was played between South Africa and Australia, Travis Head actually took the Henrik Larson's wicket in that match. So Head is not a bad option in Kolkata. But we cannot rely on Head. Actually, Rijul bro, you want to say something? Yeah. So Sunil Narine and Quinton de Kock can take the game away quickly. No experiments. No Nitish Kumar Reddy. No Abhishek Sharma. No Head. But Pat Cummins, Harshal Patel, and Shami. 100%. See, I think as Abhinav bro said, I think he said this at the start of our last meeting. He said whoever takes early wickets in the game, they go on to win the game. And that's exactly what we need to do. But answering to Ritwik's question, so against, we only have like right arm paces anyway.
So against right arm medium, he has average of 37 with a strike rate of 140. Against right arm fast, he has average of 39 and a strike rate of around 170. Wow. Isha, you want to say something? Yeah, I have to leave, so I want to make two quick predictions before I go. Yeah. I want okay, if we are bowling first, we should restrict them for 180, 190, and సరే I want నీతోనే స్టార్ట్ చేస్తావు. విల్ మూవ్ ఇన్ టు ద ఫైనల్ సెగ్మెంట్. ఐల్ జస్ట్ టేక్ యువర్ 2 minutes ఆఫ్ టైం. okay. నాకు ఒక బోల్డ్ ప్రిడిక్షన్ ఇవ్వు, అండ్ యు ఆర్ హ్యావింగ్ 100 rupees విత్ యూ. అది ఆ 100 rupees ఎవరి మీద ప్లేస్ చేస్తావు ఆ ప్లేయర్? గివ్ మీ a bold prediction and 100 rupees bet. Bold prediction, power play lo they'll lose 4 wickets. I want our bowling to shine tomorrow. That will heal that part of me from last season. So I want, and my 100 rupees will be on Harshal Patel. Wow. Safe investment అన్నమాట. చలో, Tomorrow we'll have a comeback for sure. అయిపోయింది పక్క విన్. చలో, ఇంకా ఫైనల్ సెగ్మెంట్ లోకి ఒకరొకరి దగ్గరికి మూవ్ అయిపోదాం. స్నేహిత్, బోల్డ్ ప్రిడిక్షన్ అండ్ 100 rupees. Bold prediction: Quinton de Kock will be taken by Adam Zampa wicket. Adam Zampa Okay. wicket. Next, ఇంకా అంటే షమి comeback. షమీ కమ్ బ్యాక్. ఓకే, 100 rupees బెటరా? ఇంకా ఏంది? ఇంకా 100 rupees. Okay, two bold predictions. 100 rupees on Shami. రిత్విక్. Bold prediction would be Harshal Patel. We would hit Harshit Rana for 40 runs. No, not 40. Above 50 runs in 4 overs. And my my 100 rupees would be on Travis Head. పర్ఫెక్ట్. సాయి మాధవ్ బ్రో. బోల్డ్ ప్రెడిక్షన్ వచ్చేసి ఐ థింక్ షమి మైట్ టేక్ 3 wickets లైక్ దట్. 100 rupees ఏమో ఐల్ పుట్ ఆన్ ట్రావిస్ హెడ్. సుశాంత్ బ్రో. బోల్డ్ ప్రొడక్షన్ కాదు, యాక్చువల్ ప్రొడక్షన్. వీఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ అండ్ వీఆర్ గోయింగ్ టు హర్షిత్ రాణా ఏ ఫ్లయింగ్ కిస్ లైక్ దిస్. See that? 100 rupees on Harshit Rana, who is going to get hit by our opening pair, Travis Head and Abhishek Sharma. So you are saying that highest run scorer will be Harshit Rana. Perfect. No hate, Harshit. We want 2 points. We want 2 points. Yeah. Just 2 You points. come in blue dress, we'll definitely love you. But you are in that gold dress, so Purple and gold. Good night. So good night. Varun. 2 bold predictions, right? Let's see. I think, okay, in the power play, if we're bowling first, we're going to take around 3 wickets in the power play. My second prediction would be probably one of the new players for Sunrisers. Maybe I'll go with Zishan Ansari. He's going to take another 3-wicket haul. My 100 rupees would be on Zishan Ansari. Wow. Lot of trust on this young lad. Bachu. Like 100 rupees bet వచ్చేసి జీషాన్ అన్సారీ అన్న. లైక్ హీఈస్ గోనా టేక్ అరౌండ్ 3 wickets, మళ్ళీ 3 wickets తీస్తాడు. అండ్ బోల్డ్ ప్రిడిక్షన్ వచ్చేసి నాకు ఎందుకో నితీష్ కుమార్ రెడ్డి ఈసారి కొడతాడు, గట్టిగా కొడతాడు అనిపిస్తుంది. లైక్ అరౌండ్ 50-60 కొట్టేస్తాడు, లైక్ మంచిగానే. నితీష్ కుమార్ రెడ్డి అనగానే వరుణ్ జేఎల్ లభిస్తున్నాడు. అది రోహిత్. Bold prediction: Travis Head century. సూపర్. Harshal Patel to take Russell's wicket. 100 rupees. Harshal Patel. Harshal Patel winner. Our very own Harshal Patel. 100 rupees. Nitish Kumar Reddy. Perfect. Harsha. Yeah, my bold prediction would be Abhishek would be getting around 90s. Abhishek Sharma would be getting around 90s. And my 90s in what? Bat or ball? With bat or ball? bat 90s. 20 ఇస్తే టాక్టర్ ఓవర్ ఇవ్వడు, అది గుర్తుపెట్టుకో. 20 ఇచ్చినా నెక్స్ట్ ఓవర్ ఉండదు. Ever since. Yeah. Abhishek Sharma would be hitting around in 90s, and also my 100 rupees bet
would be on Pat Cummins to take like 3 wickets in the middle overs. అదంతా కదా ప్యాట్ కమిన్సా, అది చెప్పు. Pat Cummins. పర్ఫెక్ట్. రిజుల్. Bold prediction: Varun Chakravarti and Suril Narayan will record their worst figures ever together. వావ్ Wow. వావ్. Super. Main two bowlers. And 100 rupees bet not on a single player. Everyone who wears orange will shine. Not a single failure. Team effort. Nice. You want 10 rupees on అక్షయ్ బ్రో. right? Sorry, it's with me. ఎస్. Yeah, my bold prediction would be like we'd go in with 6 batters and 5 bowlers. Zampa would be in the playing 11, and we wouldn't need Abhinav as the impact sub because we're going to get Simurjeet as our impact, and then we're going to bowl out them like for 120. And my Wow. 100 rupees would be on Zampa. వావ్ ఎగ్జైటింగ్ యాక్చువల్లీ. So when you say 6 batsmen, will your 7th batsman be like Pat Cummins? No, I yeah, was and also the 7th, the reasoning because of that would be because 7th batsman doesn't face so many balls. If we had like a very good start and all of it, we can choose our 7th batsman either like Sachin Baby, Abhinav, or Simarjeet, depending Yeah, I on the got you. situation, because that would be a better strategy rather than losing out a bowler like we did like the last. ఆయన ఏమంటుండంటే 7th బ్యాట్స్మెన్ వరకు కూడా అంత ఛాన్స్. అర్థమైంది నాకు. అర్థమైంది. అర్థమైందన్నా. అదే డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్. Only Only one. once. Only once. అది చెప్పాలని. బాబు సాయి. Nah. బాబులే ఓకే వాడు Okay, మీటింగ్ నడుస్తుంది. ఓకే మీటింగ్ లో ఉన్నాడు. విశాల్ బ్రో. So bold prediction is like Abhishek, Nitish, and Ishan Kishan. All 3 of them will score 50 plus tomorrow. Wow. And 150 అయిపోయింది. that's their problem. ఎంత KKR ఎంత ఓపిక ఉంటే అంత ఇవ్వచ్చు. See, he said 350s, Rohit said, Travis said century, అక్కడ 250 అయిపోయింది. అలా చేసుకో. అన్ని కలిస్తే ఇంకా వాళ్ళ KKR ఓపిక వాళ్ళకి ఎంత అన్ని కలిస్తే ఇంట్రెస్ట్ ఉంటే అంత. చలో Rizul said worst figure, so everything is matching up. So yeah, 100 rupees. I'm actually confused between. I want to give my 100 to Ishan Kishan because I believe that's going to happen. He's going to be the best player tomorrow. But somehow I want to put some few rupees on Nitish Kumar Reddy as well because I want him to shine well. He is being our poster boy for SRS this season. So if once he starts shining, we'll have like another like our fans will literally double again. సో యాక్చువల్లీ ఎస్ హీ ఈస్ ద పోస్టర్ బాయ్ ఫర్ SRH. ఇంకా ఈ 2 మ్యాచ్లు పర్ఫార్మ్ చేయకపోతే పోస్టర్ చింపేసుకోవడం, ఇంకేం లేదు. Hey, వద్దులే, ఏం కాదు. He'll be here. I just want him to bowl a bit more because నాకేమైతుందంటే I'm just seeing him on the field. He's trying to save as many runs as possible. That's good. He's being put in a number 2 బ్యాటింగ్ ఆడుతున్నాడు. బట్ ఆ 1-2 ఓవర్లు ఇస్తే he'll have more involvement in the game అని అనుకుంటున్నాను నేను. So that will also add on to his batting and bowling, and slowly వాడిని, అభిషేక్ ని, ఇషాన్ ని లీడర్షిప్ గ్రూప్ లో కూడా గ్రూప్ చేద్దామని చూస్తున్నారు. బికాస్ దిస్ ఈస్ ద ఇండియన్ కోర్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఫర్ ద ఫ్యూచర్. సో హిమ్, అభిషేక్, దే హ్యావ్ టు బౌల్ అ బిట్ మోర్. సో Ishan has to be involved with more in the field and the leadership group as well. So that's why I want to see Nitish bowl at least 1 over. మొన్న ముల్డర్ కి 1 ఓవర్ ఇచ్చినాం మనం, 16 రన్లు ఇచ్చిండు. అదేదో వీడికే ఇవ్వచ్చు కదా. I think Pat Cummins is preserving. అంటే అంత మన వరుణ్ చక్రవర్తి రేంజ్ మ్యాజిక్ బౌలర్ ఏం కాదు. Even Ishan Kishan కి ఇచ్చినాం మనం ఓవర్. Bowler అని కాదు. ఓవర్ అంటే 1 బాల్ ఇచ్చాం అంతే కదా. ఇషాన్ కి 1 ఓవర్. సేమ్ కదా ఫైనల్ గా. Just suddenly from a player's perspective, I believe that when you are involved in all the departments, every other department will help each other. Bowling చేస్తున్నప్పుడు బ్యాటింగ్ కి గానీ, ఆ 2 ఫీల్డింగ్ కి గానీ కొంచెం హెల్ప్ అవుతుంది. It helps each other. So that's the only thing from me. It's just like a ask from me. హలో అభినవ్ బ్రో. నా ప్రిడిక్షన్ ఒకటే, షమ్మి రిటర్న్ వస్తే బ్యాంగర్ అవుద్ది, రిటర్న్ రాకపోతే కూడా బ్యాంగర్ అవుద్ది. అంటే తీస్తే 3 డబ్బులు తెచ్చుకుంటాడు, కొట్టించుకుంటే 65-70 కొట్టించుకుంటాడు రేపు. అది ఓకే. ఇది బోల్డ్ పోయినా బ్యాంగరే. అయితే వికెట్ ఫుల్ అవుతుంది, రన్స్ అందుకే చలో ఇంకా గైస్ 1 సెకండ్. ఇంకా 100 రూపీస్ బెట్.
నాకు వాడు వస్తాడనే ఉంది కాబట్టి ఐ విల్ పుట్ మై 100 on షమి. వావ్. అండ్ ఇంకా నేను మన టీం శ్రేయస్సు కోసం చెప్తున్నా. పవర్ ప్లే అదే అయిపోయింది. పవర్ ప్లే లో వికెట్స్ తీయం ఈసారి. విల్ గో వికెట్ తీయమే వికెట్లెస్ బౌలింగ్ వికెట్లెస్ పవర్ ప్లే. అది. అండ్ మై 100 rupees బెట్ ఆన్ ఎవరిని బలి చేద్దాం? నారాయణ చెప్పు, ఇంకెందుకు హర్షిత్ రావు చెప్పాలి. అభిషేక్ శర్మ. నా మీద పడ్డారా? అనుకున్నా. లేదు అంటే అది కాదు, మనసులో నుండి వచ్చింది అది అభిషేక్ శర్మ. లేదు నేను అనుకున్నా నువ్వు ఇంకా ఇప్పుడు వచ్చి చెప్పలేదు ఏంటబ్బా అనుకుంటున్నాను. ఇంకా అది కాదు. ఇంకోటి మీ ఇప్పుడు ఏదో కొంచెం న్యూట్రల్ గా బిహేవ్ చేస్తున్నా కానీ లాస్ట్ 2 years ఇలా అడగండి, ఏదున్నా సరే అభిషేక్ శర్మ ఫస్ట్. అఖిలేష్ కి శర్మ ఫ్యాంటసీ ఉంటది. ఇండియా మ్యాచ్ రివ్యూ అంటే రోహిత్ శర్మ అంటుంది, ఇక్కడ అంటే అభిషేక్ శర్మ అంటుంది. అంతే. సో శర్మ ఫ్యాంటసీ. కానీ నెక్స్ట్ మ్యాచ్ అయితే అభిషేక్ బౌలింగ్ వేసి 3D గ్లాసెస్ వేసుకొని కూర్చుంటాను నేనైతే. నా బౌలింగ్ వద్దు ప్లీజ్ అభిషేక్, నా వద్దు. రహానే వికెట్ వాడే తీస్తాడు వరుణ్. ఐ వాంట్ హిమ్ టు బౌల్ మోర్ యాక్చువల్లీ. ఎందుకంటే విత్ with a legend like Muralidharan on your side, there is lot more to learn when you can and while you can. Simple. Just go to the right handers. Don't give bowling to him in the left hand batting. Rahane ki chala power play lo ఇవ్వకూడదు అంతే. Just anti Rahane అయితాడు వాడు. Actually Rahane is not that aggressive against left arm spinners. My head is saying ఒక్కసారి అనికేత్ వర్మకి డిష్ తీసేవా? మనం చాలా చెప్పేస్తాం. అనికేత్ ఏమొద్దు పర్లేదు. See, my brain is telling. నేను పేరు చెప్పాగా ఆటోమేటిక్ గా ఫామ్ లో వచ్చేస్తాడులే, డోంట్ వరీ. My brain is telling Varun is right. Heart is telling Krishna is right. Abhishek Sharma విషయంలో. But to sum up everything, I just want to tell one thing. నిన్న Pat Cummins a విషయం అన్నాడు. We are not this 160, 170 guys. We can go to 230 Samantha అని అన్నాడు. So అన్నాడు కాబట్టి I just want to add up to his point and complete on this note that okay, we are those 230s, 270s, 300 guys that we promised to be, that media wants, the fans want, everything. But it also depends upon one thing. Do we want those runs or we don't? We want the cup or the match? To be honest, we want the match. To win a match, if we want to hit 270, we are going for it. But hitting a 270 and winning a match is something else. We need other sets of skills for that. What we want is a match. And for that match, we have to work hard. And if hitting 270 wins us a match, let us hit 270. If taking those crucial 3 wickets win us a match, take those 3 wickets. Because what we want is that cup. This is the 2 points. This is the second cup. If we do not get our second cup with this team, I don't think we can get it again. Exactly. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు బ్యాటింగ్ ఒక్కటే మ్యాచ్ గెలిపియదు. అది గుర్తు పెట్టుకోవాలి మనం. బ్యాటింగ్ మ్యాచ్ గెలిపిస్తే బౌలింగ్ ఛాంపియన్షిప్ గెలిపిస్తుంది. This is what Bhuvneshwar told and he proved it. This is what he proved it. So డిపార్ట్మెంట్స్ యాక్టివ్ ఉండాలి. ఈవెన్ ఫీల్డింగ్ ఆల్సో స్లాపీనెస్ కనిపిస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ నుండి కంపేర్ చేస్తుంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 3 బ్యాలెన్స్ ఉంటేనే ఏదైనా సాధ్యం. సి ఇఫ్ ఎట్ ఆల్ మనం 320, 330 కొడితే అప్పుడు కొంచెం స్లాపీనెస్ ఈజ్ యాక్సెప్టెడ్. అంతేగాని మనం కొట్టే 160s, 180s ఆర్ 250s కి ఇట్ హ్యాస్ టు బి పిన్ పాయింట్. అండ్ ఆల్సో ఫీల్డింగ్ ఫీల్డింగ్ ఒక్కటి మంచిగా చేస్తే కూడా అదే అన్నాడు. I'll close it. Conclude. Okay. Yeah, నేను ఆల్రెడీ మాట్లాడినా కదా మీటింగ్ లో. సో బౌలింగ్ కూడా ఆ మైండ్ సెట్ తో ఎప్పుడైతే మనం చేస్తామో అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. Exactly. So we are an aggressive batting team and we bought in aggressive bowlers. So it's not like we are going to only 220s. We are the kind of bowlers that we are going to go at 10 per over, but we will also take wickets. మేమే కొట్టాం 270. మేము 270 ఇచ్చినా పర్లేదు, మేము వికెట్లు తీస్తాం. 100 ఇస్తే 270 లేదా 100 కాల్అౌట్. అట్లాంటి బౌలింగ్ అటాకే ఉంది. ఈవెన్ ఇఫ్ యూఆర్ స్కోరింగ్ 160s or 150s, ఐ వాంట్ ద బౌలింగ్ అటాక్ నాట్ టు గో డిఫెన్సివ్ అండ్ గో అగ్రెసివ్. కొడితే కొట్టుకోండి 15 ఓవర్లలో, లేకపోతే మేము మిమ్మల్ని అవుట్ చేసిస్తాం.
20 ఓవర్లు ఆడి ఏ టీమ్ ని మనం రిస్ట్రిక్ట్ చేయలేం 160s 170s ఇన్ దిస్ మోడర్న్ డే క్రికెట్. 180 కాదు 200 కొట్టినా కూడా వీ కెనాట్ డిఫెండ్ ఫర్ 20 overs. Gone are those days. 200 220s. I don't think any team can bowl 20 overs, can defend that anymore. Go aggressive. I'm seeing that one thing missing from the bowling department. So bowling department just ఎక్కువ ట్రై చేసే అవసరం లేదు, వాళ్ళ న్యాచురల్ గేమ్ వేస్తే చాలు. బికాస్ వీ హావ్ బాట్ ఇన్ దోస్ బౌలర్స్ హు ఆర్ న్యాచురల్లీ వికెట్ టేకర్స్. షమి గానీ ప్యాట్ కమిన్స్ గానీ దే ఆర్ నాట్ అఫ్రెడ్ టు గో అట్ 10 or 12 per over, బట్ గో అండ్ గెట్ దోస్ 2 or 3 wickets. హార్డ్లీ 5-6 బ్యాట్స్మెన్ ఉంటారు, ఈడో 3 ఆడో 2 ఆడ 3 వికెట్ తీసారంటే బౌలర్లు వచ్చి 20 ఓవర్లు ఆడినా 10 ఓవర్లు ఆడినా అది వికెట్ ఏమి ఉండదు. మనకు జరిగేది అదే, వాళ్ళకు కూడా మనం అదే చేయగలుగుతాం. అదే సో అదనమాట, ఏం లేదు. ఏం చెప్పినా సరే ఈసారి మ్యాచ్ గెలిచాకే మాట్లాడుకుందాం. అది సో వీఆర్ విన్నింగ్ దిస్ గైస్. ఐ సీ లాట్ ఆఫ్ పాజిటివిటీ. లాస్ట్ మ్యాచ్ లో జరిగిన తప్పులన్నీ దిద్దుకొని మంచిగా బిహేవ్ చేస్తే 2 పాయింట్లు మా ముఖాన పడేస్తే హ్యాపీగా కొనిస్తాం. అది అన్నమాట. సో తీసుకుంటాం ఆ 2 points. రసగుల్లా ఇస్తాం, మాకు 2 points ఇవ్వండి. So this has been a long intense session. ఇక్కడ వరకు చూస్తున్నట్టయితే ప్లీజ్ డ్రాప్ అ లైక్ అండ్ కామెంట్. తిట్టినా పర్లేదు, అన్ను బొక్కలాగా చెప్తున్నారు అన్నా పర్లేదు, జస్ట్ కామెంట్ సంథింగ్. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ అఫీషియల్. అండ్ మీకు ఈ వీడియోస్ లో రావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అవర్ HR will get back to you. And thank you guys for joining and thank you all for watching. నెక్స్ట్ మ్యాచ్ గెలిచినాక మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.